నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో బక్రీద్ పండుగ సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కువైట్ లో గణనీయంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ ట్రాఫిక్ చట్టాలు పాటించాలని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోరుతూ ఉంది. తాజాగా కువైట్ లో ఎవరైనా సరే ఇలా చేస్తే గాని 2000 దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వివరాలేకి వెళితే కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి మీ యొక్క ఫోటోలు లేదా వీడియోలను తీయడం మరియు సోషల్ మీడియాలో మీరు కానీ పోస్ట్ చేస్తే 1000 నుంచి 2000 దినార్ల వరకు జరిమానా విధించబడే అవకాశం ఉంది. పైగా దీన్ని అదనపు నేరంగా అయితే పేర్కొననున్నారు. అడిషనల్ క్రైమ్ గా అయితే అధికారులు పేర్కొననున్నారు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది మనం చూసుకుంటే ఫోటోలు మరియు వీడియోలు తీస్తూ ఉంటారు. అటువంటివి చేయకూడదని చెప్పేసి, అలాగే కొంతమంది కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో, చాలా మంది తమ యొక్క వాహనాలతో అయితే విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వాళ్ళైతే చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కువైట్ లో అయితే ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం కలుగుతూ ఉంది. కాబట్టి చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారిపైన కఠినంగా ఉంటామని చెప్పేసి, ఒకవేళ దీనికి సంబంధించి కోర్టుకు రెఫర్ చేస్తే కానీ జరిమానా మరియు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి, అలాగే నేర తీవ్రతను బట్టి 2 విధించే అవకాశం ఉందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చింది. కాబట్టి ట్రాఫిక్ చట్టానికి లోబడైతే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందన్న. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరైతే ఎటువంటి విధంగా కూడా ఫోన్ అయితే వాడకండి. ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్ వాడాలనుకుంటే కానీ మీ యొక్క కారులో మొబైల్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని అయితే పెట్టుకుని దాంట్లో చూస్తూ మీరైతే మీ యొక్క గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దానికి ఎటువంటి జరిమానా ఉండదని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.